రైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సరికొత్తగా చూపించారు. ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. సినిమా అయితే అద్దరిపోయింది, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి తారక్ అన్నది ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డ్యాన్స్ కూడా అసలు సూపర్గా ఉంది. ఇంకొకటి మేజర్గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్ ఉంటుంది సినిమాకి. 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు, ఇది మాత్రం పక్కా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, ఇద్దరు హీరోలే. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. హృతిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక విధం అంటే, ఎన్టీఆర్ గారి త్రిబుల్ 2 మూడో రకం. మూడు సినిమాలు చూసి ఒకటేసారి ఎంట్రీ సీన్ చూడొచ్చు. జబర్దస్త్ అమ్మతోడు. ఇది స్పై యూనివర్స్ అని ఒకటి డిఫరెంట్ స్టోరీ. వార్ 1 లాగా ఉండదు, దానికన్నా మించి అమ్మతోడు కాలర్ ఎగరేస్తున్నాం. మళ్ళీ తారకన్న కుమ్మేశారు, 1 మ్యాన్ షో. తారకన్న వల్లే సినిమా హిట్. ఇది డబుల్ కాలర్ ఎగరేస్తున్నాం. ఎన్టీఆర్ అన్న చింపి పడేయండు. ఇక హృతిక్ రోషన్ గారు అదే యాక్టింగ్. ప్రతి సినిమా మన దుమ్ము అవి చూస్తాం కదా, అట్లా చూసినట్టే ఉంటది. కానీ ఎన్టీఆర్ గారికి డిఫరెంట్ గా చూసినట్టు ఉంది. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా వారు మామూలుగా లేదన్న సినిమా. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా, వేరే లెవెల్ ఉంది అన్న. హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న, హీరోని అన్ని చూపించేసిందే, సినిమాలు అన్ని చూపించేసిందే. సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటది భయ్యా, 15 నిమిషాలు ఎంట్రీ ఉంటుంది భయ్యా. సీన్ వేరే భయ్యా, కోమాలకు వెళ్ళిపోతారు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. అట్లుంటుంది భయ్యా ఎన్టీఆర్ అన్న సీను, వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ కోసం అయితే గూస్ బంప్స్ భయ్యా. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిక్చర్లు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందా సీన్స్. నిజం చెప్తున్నా, ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. థియేటర్లు బద్దలైపోతాయి, వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి. ఎన్టీఆర్ అనే తోపు, దమ్ముంటే ఆపు. వార్ 2 సినిమా సూపర్ ఉందన్న, సూపర్ హిట్ సినిమా. హృతిక్ రోషన్ డామినేట్ చేసింది అన్నయ్య, డామినేట్ చేసింది ఆల్రెడీ. ఇండియాలో హృతిక్ రోషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే, ఏ హీరో వల్ల సాధ్యం కాదు. 2 యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ వేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఈ సినిమా. 2 టైగర్లు మన రోడ్డు మీద 2 టైగర్లు వార్ చేసుకుంటూ ఎలా చూస్తా అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశంలో చుక్కలు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని జోబిట్లో రికార్డులు ఉంటాయి. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు, ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. వార్ 2 సినిమా వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ యాక్టింగ్. అసలు హృతిక్ రోషన్ అసలు చూస్తుంటే గూస్ బంప్స్, అసలు నరాలు ఎంట్రికలు తేలిపోయినాయి. అసలు ఏమి అబ్బా, ఏం ఫైట్లు, ఏం సీన్లు, అబ్బా అబ్బా అబ్బా. వార్ 2 అయితే చెప్తున్నా 1,00,000 కోట్లు. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సేమ్ ఈక్వల్ ఉంది. మన హృతిక్ రోషన్ యాక్టింగ్ వేరే లెవెల్. ఓవరాల్ మూవీ ఎక్కడ బోర్ లేదు, సూపర్ మూవీ. వార్ 2 బెస్ట్ ఉంది. ప్రతి సీన్ లాజిక్ తో ఉంటది, మొత్తం హై సీన్స్ ఉంటాయి. లాస్ట్ లో సెకండ్ పార్ట్ హాఫ్ ఎమోషనల్ ఉంటది, తర్వాత మొత్తం వార్ 2 మొత్తం క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ పర్ఫెక్ట్. ఈ పార్ట్ లో అసలు ఎన్టీఆర్ దే మెయిన్ లీడ్ అన్న. నెక్స్ట్ పార్ట్ నుంచి ఎన్టీఆర్ ప్రతి మూవీ స్పై యూనివర్స్ లో ఉంటాడు. మేబీ నెక్స్ట్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ తో కూడా మూవీలు చేయొచ్చు. ఇంకా కాలర్ దించే ప్రసక్తే లేదు. ఈ మూవీకి అసలు హైప్ లేదు అన్నారు కదా. ఫ్లాప్ టాక్ ఎవడన్నా CCTలో చూడమనండి, ఆఫ్లైన్ టాక్ లో ఈ కాలర్ దించే ప్రసక్తే లేదు. అసలు ఈ మూవీకి హైప్ అవసరం లేదు. హైప్ మూవీ చూస్తేనే వస్తుంది, మూవీకే వస్తుంది హైప్. మీరు ఎంత అన్నా కాలర్ దించే ప్రసక్తే లేదన్న. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రతి ఒక్క ఫైట్ సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయండి. మామూలుగా సినిమా ఖచ్చితంగా 7 కోట్లు కొడుతుంది. ఎన్టీఆర్ వల్లనే హిట్ అవుతుంది. ఎన్టీఆర్ కంటి చూపుతో చంపేస్తాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ 1 మ్యాన్ షో. హృతిక్ రోషన్ ప్రతి ఒక్క సీన్లో, ప్రతి ఒక్క ఫైట్, డాన్స్లా, యాక్టింగ్లా డామినేట్ చేశాడు ఎన్టీఆర్. మామూలుగా లేదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అండి. డామినేట్ ఏం లేదు, మాకు ఇద్దరు నచ్చారు. కానీ మార్నింగ్ నుంచి కొంతమంది ఫ్లాప్ టాక్ తో ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ టాక్ తో ఒక్కసారి వెళ్ళి మూవీలో కూర్చోమను, థియేటర్లో కూర్చోమను, ఇక వేరే లెవెల్, అంతే నెక్స్ట్ లెవెల్. అస్సలు ఇద్దరు సేమ్ టు సేమ్, ఎక్కడ తగ్గలేదు ఇద్దరు. సూపర్ అన్న, సూపర్. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్.
ఇద్దరు స్నేహితులు బద్ధశత్రులు అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే. ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. బాగుంది, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. డ్యాన్స్, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపర్. ఇది ఒక్కరు అని చెప్పను, ఇద్దరు దెబ్బగా చేశారు. యాక్టింగ్ ఓకే, డ్యాన్స్ ఓకే, పెర్ఫార్మెన్స్ ఓకే, అంతా ఓకే. మ్యూజిక్ బాగుంది, కియారా అద్వానీ గ్లామర్ బాగుంది. డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరికైనా దండం పెట్టాలి, చాలా అందంగా చేయించాడు. ఇద్దరికి చాలా స్టైలిష్ లుక్లో చాలా అందంగా చాలా పర్ఫెక్ట్గా చూపించడం కూడా జరిగింది. ఆ డాన్స్కి తర్వాత తీసుకున్న ఫైట్లకి సీన్లకి చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఒక RRRలో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ గారు తక్కువ, రుతురాసం గారు ఎక్కువ అనట్లేదు, ఇద్దరు ఈక్వల్గానే పట్టుకెళ్ళిపోయారు. తెలుగు ఆడియన్స్ కావాల్సిన ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయా? తెలుగు ఆడియన్స్కి ఏదైతే మసాలా కావాలో దానికి డబుల్ ఉంది ఇందులో. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొని చూసారా, అదొకటి సరిపడదు. అన్ని కూడా టైగర్ సాంగ్ మాట పక్కన పెడతా, సైతం సాంగ్ మాత్రం చాలా గట్టి కొట్టింది. ఆ మ్యూజిక్ అయితే కనుక చాలా బాగుంది. సినిమా బాగుందన్న, అందరికి చూడచ్చు. కూలీ సరిపోతాం, వారే నిలబడుతుంది. కూలీ సరిపోతుంది నా అభిప్రాయం. 400 కోట్లు పెట్టాడు, 1000 కోట్ల లాగా చూపెట్టాడు భయ. సినిమా చాలా సూపర్. మొత్తం వారే, సినిమా మొత్తం వారే, మొత్తం ఫైటింగ్సే. థియేటర్ మొత్తం గూస్ బంప్సే. ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ, ఇది మొత్తం నాకు ఛాతీలు వేసింది భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే టాలీవుడ్లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు, ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులా తీశాడు ఈ సినిమా. హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్తో ఇరగదేశాడు. ఇప్పుడు మూవీ అనేది చాలా బాగుంది, ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. బీజిఎం ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది అన్న. ఎన్టీఆర్ గారిని సరిగ్గా కాదు, ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా ఈక్వల్గా ఉంది. బీజిఎంతో కూడి ఎంట్రీస్ కానివ్వండి, ఎలివేషన్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి అన్న. తెలుగు ఆడియన్స్ కావాల్సిన స్టఫ్ అంతా ఉంది. అన్నయ్య చెప్పినట్టు స్టేజ్ మీద ప్రతిదీ ఉంది. అందులో కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, డాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ లేదు, ప్రతిదీ హైలైట్ ఉంది అన్న. ప్రతిదీ డామినేటింగ్. ఎన్టీఆర్ని హృతిక్ డామినేట్ చేశాడు, హృతిక్ని ఎన్టీఆర్ డామినేట్ చేశాడు. చాలా బాగుంది. లేదు, కామన్ ఆడియన్స్కి నచ్చుతుంది. ఇద్దరు ఫ్యాన్స్ కాకపోయినా వచ్చి చూస్తే మంచి స్టోరీ, మంచి ప్లాట్ చాలా బాగా నచ్చుతుంది. ఎన్టీఆర్ని ఎంతవరకు చూపించాలి అంతవరకు అంటే ఎక్కువ చూపించాడు, డబల్ చూపించాడు. ఆయన జస్ట్ అలా మనకి స్క్రీన్ మీద కనబడుతుంటే ఒక సెలబ్రేషన్లా ఉంది. డ్యాన్స్ కూడా చాలా బాగుందన్న. ఫైట్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, మామూలుగా లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ అంటే అసలు హైలైట్ అనేది. అయన్ ముఖర్జీ టాలీవుడ్ కోసం, ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ మూవీ తీసినట్టు అనిపించింది. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే వాళ్ళ హీరో డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా తెలుగు హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం బాలీవుడ్ సినిమా చాలా రేరు. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఏదైనా కూడా పక్కాగా హృతిక్ రోషన్ మ్యాచ్ చేస్తున్నట్టే ఎన్టీఆర్ని చూపించాడు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించలేదు. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అయితే కనిపించింది. ఎందుకంటే వార్ 1లో చూసుకుంటే మనకి హృతిక్ రోషన్కి ఎలివేషన్స్ ఉంటాయి. సో ఆదిత్య చోప్రా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు ఏమని, ఆదిత్య చోప్రా నాకు మాట ఇచ్చాడు, ఎక్కడ కూడా సరి సమానంగా చూపిస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు.